లుక్ స్టూడియో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ స్పెషలైజ్డ్ ఇన్ హెయిర్ అండ్ స్కాల్ప్ అట. ఇది ఒక పెద్ద బూతు ఫ్రమ్ ఇలామెడ్, రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ గ్రైస్వాల్డ్, జర్మనీ. ఇది మొత్తం నకిలీ వ్యవహారం. ఈ ఇలామెడ్ అనే సంస్థకు, ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్లకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం చే ఎలాంటి గుర్తింపు లేని ఒక నకిలీ సర్టిఫికేట్ తో ప్రజలను ఎలా మోసం చేసి దోచుకు తింటున్నారో ఈ వీడియోలో చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఎంబీబీఎస్ చేసిన వారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసేందుకు అర్హులు కాదు. ఎంబీబీఎస్ తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే బీడీఎస్ చేసిన వారు అర్హులు కాదు. బీడీఎస్ తర్వాత ఎండీఎస్ చేసిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లు మాత్రమే అర్హులు. ఇది కాకుండా వేరే ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి అర్హులు కాదు. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేజర్ అండ్ ఎస్థెటిక్ మెడిసిన్, ఇలామెడ్, ఇంకా ఇలాంటి వందల సంఖ్యలో ఉన్న సంస్థలు పీజీ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అండ్ ట్రైకాలజీ అని చెప్పి ఫెలోషిప్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. వీటికి ప్రభుత్వ గుర్తింపు లేదు. ఇవన్నీ నకిలీ సర్టిఫికేట్లు. అప్లై చేసిన వారందరికీ ఇవి ఆన్లైన్ లో సర్టిఫికేట్లు ఇచ్చేస్తాయి. అర్హత లేని వారందరూ ఇలాంటి సర్టిఫికేట్లు కొని తమను తాము కాస్మెటాలజిస్టులమని, ట్రైకాలజిస్టులమని చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. లుక్ స్టూడియో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్. ఈ క్లినిక్ గురించి డీటెయిల్ గా వాట్సాప్ చాట్ లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ క్లినిక్ ని వాట్సాప్ లో సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారి ప్రొఫైల్ అడిగితే దీన్ని పంపించారు. లుక్ స్టూడియో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అబౌట్ డాక్టర్ నిశాంత్, క్వాలిఫైడ్ ట్రైకాలజిస్ట్, డాక్టర్ స్పెషలైజ్డ్ ఇన్ హెయిర్ అండ్ స్కాల్ప్ అట. ఇది ఒక పెద్ద బూతు. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ట్రైకాలజీ ఫ్రమ్ ఇలామెడ్, రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ గ్రైస్వాల్డ్, జర్మనీ. ఇవన్నీ నకిలీ సర్టిఫికేట్లు అండి. మెడికల్ ఫెలోషిప్ ఇన్ ఫేషియల్ ఎస్థెటిక్స్, 10 years ఎక్స్పీరియన్స్ అట. ఇది మొత్తం నకిలీ వ్యవహారం. ఈ ఇలామెడ్ అనే సంస్థకు, ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్లకు ఎటువంటి గుర్తింపు లేదు. ఇది నకిలీ కాస్మెటాలజిస్టులను, నకిలీ ట్రైకాలజిస్టులను తయారు చేసే సంస్థ. అందుకే గవర్నమెంట్ దీనికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు. దేశంలో ఇలాంటి సంస్థలు వందల కొద్దీ ఉన్నాయి. ఎంబీబీఎస్ తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు, అలాగే బీడీఎస్ తర్వాత ఎండీఎస్ చేసిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి అర్హత ఉన్నవారు. ఈ చదువులు లేని వారు దొడ్డిదారిలో ఇలామెడ్ లాంటి సంస్థల ద్వారా ట్రైకాలజిస్ట్, పీజీ డిప్లొమా ఇన్ కాస్మెటాలజిస్ట్ అని సర్టిఫికేట్లు పొంది క్లినిక్లు ఓపెన్ చేసేసి సర్జరీలు చేసేస్తున్నారు. వీళ్ళు తయారు చేస్తున్న నకిలీ డాక్టర్లు వేల సంఖ్యలో ఉన్నారు. చాలా దురదృష్టకరం. డాక్టర్ ప్రొఫైల్లో ఈ సర్టిఫికేట్లను చూడగానే నాకు అర్థమైపోయింది ఇతను ఒక నకిలీ డాక్టర్ అని. అందుకే వారిని నేను పదే పదే డాక్టర్ గారి బేసిక్ డిగ్రీస్ ఏంటి అని అడుగుతున్నాను. కానీ చివరి వరకు నాకు ఇవ్వలేదు. అయితే డాక్టర్ ప్రొఫైల్ పంపించాము కదా, దాంట్లో అన్ని ఉన్నాయి చూసుకోండి అంటున్నారు. పంపించింది ఇది ఒకటే. దీంట్లో ఎటువంటి డీటెయిల్స్ లేవు. ఇలామిడ్ అనే నకిలీ సర్టిఫికేట్ తప్ప వేరే ఏమీ లేదు. దినేష్ అనే క్లినిక్ కి చెందిన అబ్బాయి మొత్తం ప్రొఫైల్స్ పంపించేశాం కదా, చూసుకోండి అంటున్నారు. అయితే అది పీజీ డిప్లొమా కదా, నాకు డాక్టర్ గారి బేసిక్ డిగ్రీ ఏంటి అది చెప్పండి అంటున్నాను. సాయంత్రం చెప్తా అని రిప్లై ఇవ్వలేదు. మరుసటి రోజు మా మేనేజ్మెంట్ కాల్ చేస్తానని చెప్పి మిస్టర్ అరూప్ అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఇచ్చారు. చాలా ప్రయత్నాల తర్వాత అరూప్ అనే వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో కాల్ వినండి. Hello, Yes. Mr. Arup? Yes, please tell me. Yeah, your number was given to me. Sir, just a minute, sir. 1 minute. Yeah, tell me, sir. Yeah, Mr. Arup, this is Sohail, your people told, right? Right. Yeah, tell me, you should be telling me now. You had some concerns with the qualification of the doctor, I guess, sir. Not concern, just wanted to know actually. So I'll tell you. Basically, about Dr. Nishant, as you asked, sir. So his graduation was done in BDS, that is Bachelor's in Dental Surgery. Since any sort of doctors who are authorized to do any sort of treatments or surgeries above to the neck and shoulder. Sorry, what did you say? Surgeons who are authorized to do any sort of surgeries above to the neck and shoulder are called as OMFS doctor, that is oral and maxillofacial surgeon. Okay. So he has done the MDS, and the specialization he has done basically was the But OMFS. why there is no mention of these degrees anywhere, Arup? Sir, it is already mentioned that basically he is a MDS doctor. That's it. No, it's Just not any there. which way, sir. No, I'll tell you, any which way, sir. We promote Look Studio as a brand, sir. Okay. We don't mention the qualifications of the doctor in here. If you want, I can check the registration number and everything. So you can check online on the portals as well. You'll find all the details. Because we don't Yeah, publish please. all these details. So Yeah, I I'll send you understand. that. I understand. And also, if anywhere in your website or visiting card or prescription, anywhere the degrees along with the doctor's name, if something is there, you can share that also. Right. So I'll share you the registration numbers of both the things. So you can find it over the online website from the Karnataka State Council of Doctors. You'll find all these details and everything. That won't be any major concern, sir. Yeah, send me, and also some visiting card or some prescription where the doctor's degree is there. Please send me that as well. Yes. I'll do that. So no. Thank you so much. All right. చూశారుగా,
డాక్టర్ గారి డిగ్రీ వివరాలు అన్ని నేను పంపిస్తానండి అని చెప్పి ఈ అరూప్ అనే వ్యక్తి ముఖం చాటేశారు. నా ఫోన్లకి ఆన్సర్ చేయడం లేదు, నా నంబర్ ని బ్లాక్ చేసేశాడు. ఎందుకు? బాగా ఆలోచించండి. 12 రోజులుగా ప్రయత్నిస్తున్నాను, జవాబు ఇవ్వట్లేదు. అడిగితే డైరెక్ట్ గా వచ్చేయండి క్లినిక్ కి అంటున్నారు. ఎందుకంటే క్లినిక్ కి వెళ్తే వాళ్ళు పదుల సంఖ్యలో తమ నకిలీ సర్టిఫికేట్లను చూపించి ఎలాగైనా మమ్మల్ని కన్విన్స్ చేసేసి మోసం చేసేస్తారు. అది నమ్మకం. అది క్లినిక్ కి సంబంధించిన సీనియర్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్న అరూప్ అనే వ్యక్తి నా నంబర్ ని బ్లాక్ చేసేయడంతో నేను తిరిగి మళ్ళీ క్లినిక్ కి కాల్ చేయడం జరిగింది. దినేష్ అనే అబ్బాయితో మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో కాల్ వినండి. Hello. Hello. Hi, this is Chitrang here. Yes, sir. Yeah. You remember we were chatting on WhatsApp? Yes, good afternoon, sir. Very good afternoon. How are you? I'm good, sir. How are you? Yeah. Can I have your good name? Yeah, I'm fine. Yeah, Dinesh. Dinesh. Yeah, Dinesh. Yeah, you gave me Arup's Yes, sir. number. Arup spoke to me. He said he'll send me the details. Now he's not responding to Yes, me. sir. Even my phone is, put in. What was your query, sir? Sorry to ask you. I was just trying to find out. Send me anything where it shows the doctor's name and degree along. He said he'll send name me the and link. degree along. Actually, I share you Dr. Nishan's profile, right? Yeah, there is no degree there. No? Only name is there. Nowhere is degree is mentioned. Degree. Okay, degree is all mentioned over there. So Yeah. you were asking. Okay. He You told were me. asking Yeah, he told me. right? Yes. He told me verbally is BDS, Mhm. and he'll send me all the details, the link, everything. Actually, I'm not even asking It is certificate. on my hand. I will definitely not even. I'm not even asking certificate. Certificate means you should ask the doctor, take it from website. Actually, Mr. Arup said I'll send you the license number. You can find out from Karnataka website. Association. All that. So I said I don't even need that. He said no, he will still send me all that. He said, but after that he's not taking my calls only. Very Okay. strange. Yeah. Only said Yes. anywhere written his name degree. See, any doctor's name comes with degree. No, Dinesh. Mhm. That's how we grew up seeing. Anywhere doctor means down there will be degree. We are from 2016, so we are not any kind of. I understand, sir. I'm doing not any kind of degrading. course I'm or not something like debating. that. That's a simple thing I'm asking. I don't even want license numbers and all that. I don't even want to find out anything from universities' websites. See, don't Have mistake. like expanded in 10 metro cities. See, all your websites, nowhere his educational thing is written, no? You check yourself and tell me if anywhere written, I can see it. Okay. Please share. Maybe I have not seen it, Yes, maybe sir. my mistake. Kindly Yeah, send. I'll share you definitely. Please, Dinesh. Definitely. Thank you so much. Sure. డాక్టర్ కు సంబంధించిన డిగ్రీలన్నీ పూర్తిగా పంపిస్తానని చెప్పిన దినేష్ పంపలేదు. నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. 2-3 రోజుల తర్వాత నాకు క్లినిక్ నుంచి కాల్ వచ్చింది. ఆ ఆడియో కాల్ వినండి. Hello. Hello. Yes. Good morning, sir. Good morning, sir. Yes, you was asking about the post graduation, right? Yes, sir. Actually, to be honest, sir, we have the knowledge about only the graduation. The post graduation he is taking it. Like he's a trichologist, and as per portfolio, we share it to you. He's a OMFS doctor. But Sorry? OMFS. OMFS. Yes, sir. What is OMFS, sir? Sir, we just explain you right now. Okay. Yes. But the thing is, it's better that you come for a consultation. And That I'll come, sir. you But ask before coming, I directly. should know where I am going, who I am meeting, no, sir. Basic thing. Yes. Correct, no, sir. But to be honest, sir, what you are exactly asking, you have to ask directly to the doctor. But to be honest, sir, we don't have a little bit idea about the graduation he done. About post Sir, graduation, we know simple because thing, we no? already made a MBBS, portfolio your BDS, your MDS, something you must have done, no, MDS, sir? sir. MDS. Now you are saying But to MDS. Just confirm now it- you said you don't know, Yes, you to have no confirm idea. it, we are not sure about it. That's the reason we are telling you. Acha, you have your doctor's prescription, no, sir? Sorry? Prescription. Doctor writes prescription, no? Yes. We have we have a Karnataka association. If you check on the website, No, You will see not that he's a required, sir. I verified believe doctor you. on that. No, sir, I believe you. I don't need website and all Yes, that. PG, anyway, PG will be there. But degree also will be there, PG no, sir? diploma in medical. See, in engineering, if So somebody is we understand what MTech, you are saying. he must, if Yes. in engineering, if somebody is done MTech, he Mhm. must have done BTech, no? So We understand what you are saying. likewise, your doctor's Mhm. PG you sent me, the trichologist. I am asking graduation. What is the graduation, sir? Simple thing. Okay. It should be there on the prescription, actually. I don't know why you are not aware of it. You are in the front, you are the face of the clinic talking to the clients. We, sometimes, we have a new experience because some people, they have great knowledge than us. Okay. So, on that basis, I need to have ask no knowledge, doctors sir. only. I only know if I am going to a doctor, I should know Yeah. what doctor is he and what specialized he is into.
Yeah. Your doctor is trichologist. I'm absolutely happy. As you have, as you asking for the graduation, you already know which doctors are qualified to perform a hair transplant in India as a legal way, right? No, I don't You know know so that, much. right? All I know is that don't know a that thing, doctor. All I know is that a doctor Yeah. should have a degree and PG Mm-hmm. to perform hair Okay. transplant. That's all I know. A doctor should have a degree and PG. But the degree Yeah. I should know, na sir. Okay, sir, no problem. Give me a few minutes. Just the degree. That's all. Yeah, give me a few minutes. I'll let you know. Okay. Okay, sir. చూశారుగా, మొత్తానికి అరూపు గానీ మేనేజ్మెంట్ గానీ నాకు జవాబే ఇవ్వడం లేదు, నా నంబర్ బ్లాక్ చేసేశారు. నగరం నడిబొడ్డున ఉన్నాయి ఈ క్లినిక్లు. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వీరు ముందు ఉంటారు. ఆఫర్లని, ఫ్రీ పిఆర్పీలని, సగటు మనిషిని ఎలా మోసం చేయవచ్చో వీరికి బాగా తెలుసు. ఇలాంటి ఫ్రాడులెంట్ క్లినిక్లకు దూరంగా ఉండండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం క్లినిక్ ని బాధ్యతాయుతంగా ఎంచుకోండి. మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం మిమ్మల్ని జీవితాంతం బాధపడేలా చేస్తుంది. మీ తల, మీ హెయిర్ మీకు ఎంతో ఇంపార్టెంట్. దానిని నకిలీ డాక్టర్లు ప్రాక్టీస్ కోసం ఆడుకునే ప్లే గ్రౌండ్ లా చేయకండి. పనికిరాని వాళ్ళు ప్రయోగాలు చేసి నేర్చుకునేందుకు మీ తలను ఇవ్వకండి. మీకు డబ్బు బొక్క, రిజల్ట్స్ బొక్క. తెలుసుకోండి. మంచి రిజల్ట్స్ ఇచ్చే నిజాయితీ ఉన్న, అన్ని అర్హతలు ఉన్న డాక్టర్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదండి వీళ్ళ నకిలీ వ్యవహారం. జాగ్రత్త ఫోక్స్, టేక్ కేర్. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు జై హింద్.